ఓం శ్రీ గురుభ్యో నమః. సాస్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనములు. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. సెప్టెంబర్ 22వ తేదీ నుండి 28వ తేదీ వరకు ద్వాదశ రాశులకు వారఫలములను సూచనప్రాయముగా ఒకసారి పరిశీలన చేసుకుందాం. ముందుగా పంచాంగ వివరములు. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పంచమి కృతికా నక్షత్రము హర్షణయోగము తైతుల కారణము ఆదివారం. ఈ వారం మొదలవుతున్నది. గ్రహ సంచార గమనాలను పరిశీలన చేసినట్లయితే కన్యలో రవికేతువులు, సూర్యోదయ లగ్నము కన్య, తులలో శుక్రుడు, కుంభంలో శని వక్రగతి, మీనంలో రాహువు, మేషంలో చంద్రుడు, వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, సింహంలో బుధుడు సంచరిస్తున్నారు. ముందుగా మేషరాశి వారికి లాభస్థానంలో శని, 6 రవికేతువులు, 2 గురువు, 3 కుజుడు, మొత్తం 5 గ్రహములు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఈ వారం ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గృహంలో శుభకార్య చర్చలు జరుగుతాయి. బంధుమిత్రులతో కొన్ని విషయాల్లో మాట పట్టింపులు ఉంటాయి. రుణభారం పెరుగుతుంది. దేవాలయ దర్శనం చేసుకుంటారు. దీర్ఘకాలికంగా వేధిస్తున్న సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి ఒత్తిడి తొలగుతుంది. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వృధా ఖర్చులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి, జాగ్రత్త అవసరం. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ దుర్గా సప్తశతిని పారాయణం చేయండి. ద్వాదశంలో రాహు ఇచ్చేటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడి అనవసర ఖర్చులు, అనారోగ్య సమస్యల నుంచి, నిద్రలేమి సమస్యల నుంచి బయటపడి అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి వృషభ రాశి వారికి ఈ వారం చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలను సర్దుబాటు చేసుకుంటారు. సన్నిహితుల సలహాతో నూతన లాభాలను పొందుతారు. శత్రువులు కూడా మిత్రుల ప్రవర్తించి సహాయపడతారు. స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వ్యవహారాల ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వాహన వ్యాపారులకు అనుకూలత పెరుగుతుంది. నూతన వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. వారాంతంలో కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు విష్ణు సహస్రనామాన్ని చదువుకోండి. అదేవిధంగా జన్మంలో గురువు ప్రతికూల ఫలితాలు ఇస్తున్నారు కనుక ప్రతిరోజు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పారాయణం చేయండి. శనగలు నైవేద్యంగా పెట్టి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించి ఆ పెట్టినటువంటి స్వామికి నివేదన చేసినటువంటి శనగలను 10 మందికి వితరణ చేయడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మిథున రాశి వారికి ఈ వారం ముఖ్యమైన పనుల సమయానికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక ఇబ్బందుల విషయంలో ఆత్మీయుల సహాయంతో బయటపడతారు. సమాజంలో సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొని ప్రశంసలు పొందుతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఆర్థిక వ్యవహారాల గురించి చర్చలు జరుగుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సంతాన విద్యా విషయాల్లో అంచనాలు నిజమవుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. వారం మధ్యన బంధుమిత్రులతో వాదనకు వెళ్ళడం అంత మంచిది కాదు. వృధా ఖర్చులు ఉంటాయి. డబ్బుని ఖర్చు చేసే విషయంలో చాలా యుక్తితో వ్యవహరించండి. జన్మంలో కుజుడు స్తంభన జరుగుతుంది. కుజగ్రహము మిథున రాశికి షష్టమాధిపతి అవడం వలన కొంత ప్రతికూల ఫలితాలను ఇస్తున్నాడు కనుక వేగంగా వాహనం నడపడం లాంటివి చేయొద్దు. అనవసరమైనటువంటి గొడవలకు దిగవద్దు. రుణాలను ఇచ్చిపుచ్చుకునే విషయంలో మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేయడం, అదేవిధంగా మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకొని ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన భుజంగ స్తోత్రాన్ని పఠించడం వలన మిథున రాశి వారికి అన్నింటా జయం కలుగుతుంది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం చేపట్ట పనులు కొంత మందగుడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలకి వివాదాలు కలుగుతాయి. విద్యార్థుల కష్టానికి తగిన అవకాశాలు లభిస్తాయి.
సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారపరంగా ఆలోచనలు ఆచరణలో పెట్టి లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు అదనపు పని భారం నుండి కొంత ఉపశమనం కలుగుతుంది. వారాంతంలో ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. ధనపరంగా ఒడిదుడుకులు ఉంటాయి. అనుకూలమైన సుఫలితాల కొరకు పరమేశ్వరుని దర్శించడం, శివునికి పాలాభిషేకం చేసుకోవడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం సమాజంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. బంధుమిత్రులను కలుసుకునే ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆదాయ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాల నుండి విముక్తి లభిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు ఊహించిన లాభాలను పొందుతారు. ఉద్యోగాల విషయంలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారు అనుకూల ఫలితాలను పొందుతారు. వారం మధ్యన ప్రయాణాలు వాయిదా వేయడం చాలా మంచిది. అనుకూలమైన శుభఫలితాల కొరకు మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. కులదేవతను పూజించండి. అష్టమంలో రాహు సంచారం జరుగుతుంది కనుక శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయండి. అభిష్ట సిద్ధి కలుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా మరింత మెరుగైన పరిస్థితి కలుగుతుంది. సన్నిహితులతో మాట పట్టింపులు తొలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు అవరోధాలు అధిగమిస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు అవరోధాలు అధిగమిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సమాజంలో పేరు కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా నూతన పెట్టుబడులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను అధికారుల సహాయంతో పరిష్కరించుకుంటారు. చిన్న తరహా పరిశ్రమల వారి అంచనాలు నిజమవుతాయి. వారాంతమున వ్యయ ప్రయాసాలతో పనులు పూర్తి కావు. రుణాలు చేయడం అంత మంచిది కాదు. అనుకూలమైన సుఫలితాల కొరకు రాహుకేతు గ్రహముల ప్రీతికి శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేసుకోండి. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి. శ్రీ గణపతిని ఆరాధించండి. గణపతిని దర్శించండి. బుధవారం నాడు ముఖ్యంగా గణపతిని పూజ చేయడం వలన అనుకున్న పనులు నెరవేరుతాయి. అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రయాణాల నూతన పరిచయాలు మరింత ఉత్సాహం కలిగిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని పనుల్లో ఆత్మీయుల సలహాలు కలిసి వస్తాయి. సేవా కార్యక్రమాలు చురుకుగా పాల్గొంటారు. అవసరానికి పాత బాకీలు వసూలవుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు అధిగమించి పనులు పూర్తి చేసుకుంటారు. సోదరులతో సమస్యలను రాజీ చేసుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. వారాంతమున బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు సూచిస్తున్నాయి. ఆరోగ్య విషయాలు అశ్రద్ధ పనికిరాదు. అనుకూలమైన శుభఫలితాల కొరకు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి. అదేవిధంగా గురువారం నాడు రావి చెట్టు ప్రదక్షిణ చేసి ఓం గురవే నమః అన్న మంత్రాన్ని పఠించండి. అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారి నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన కార్యక్రమాలను చేపట్టిన సకాలంలో పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమం నిర్వహించి విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటా బయట మీ మాట విలువ పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. సంతాన విద్యా విషయాలు నూతన అవకాశాలు లభిస్తాయి. వస్త్రాభరణాల కొనుగోలు చేసే అవకాశం ఉన్నది. వాహన కొనుగోలు అవరోధాలు తొలగుతాయి. వ్యాపారంలో మీ నిర్ణయాలు లాభాలను తీసుకొస్తాయి. ఉద్యోగాల్లో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు. వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నది కనుక పరమేశ్వరుని ధ్యానించండి. సోమవారం నాడు శనివారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోండి. కార్యసిద్ధి కలుగుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ వారం చిన్ననాటి విషయాలను గుర్తు తెచ్చుకుంటారు. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పనులను సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆస్తి వ్యవహారాలను సోదరులతో ఒప్పందాలు కలిసి వస్తాయి. భూ సంబంధిత క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూల స్థానచలనం కలుగుతుంది. వారం ప్రారంభంలో పనుల్లో అవరోధాలు ఉంటాయి. బంధుమిత్రులతో వివాదాలు కలుగుతాయి. ధన ఇబ్బందులు తప్పవు. అనుకూలమైన సుఫలితాల కొరకు మృత్యుంజయ జపం చేయడం చాలా మంచిది. అదేవిధంగా షష్టమంలో గురువు ప్రతికూల పరిస్థితులు ఇస్తున్నారు. తప్పకుండా శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం, శనగలను నైవేద్యంగా సమర్పించి ప్రసాద వితరణ చేయడం వలన అన్నింటా శుభం జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి
ఆదాయం అంతగా లేకుండా ఉన్నది. నూతన రుణాలు చేయవలసి రావచ్చు. ఆలోచన స్థిరత్వం ఉండదు. కుటుంబ సభ్యులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనులు శ్రమతో కానీ పూర్తి కావు. దైవ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార పరంగా కొంత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో స్థానచలన సూచనలు ఉన్నవి. కొన్ని రంగాల వారికి అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వారం మధ్య నుండి ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. సన్నిహితుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం జరుగుతున్నది కనుక తప్పకుండా పరమేశ్వరుని ధ్యానించండి. సోమవారం నాడు, శనివారం నాడు శివునికి పాలాభిషేకం చేసుకోవడం ఎంతో శుభప్రదం. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల పరంగా ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అవసరానికి మిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో పరిచయాలు మరింతగా విస్తృతమవుతాయి. వృత్తి వ్యాపారంలో ఉత్సాహంగా పనిచేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థికంగా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. వారాంతంలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనుకూలమైన సుఫలితాల కొరకు శ్రీ పరమేశ్వరుని ధ్యానించండి. శ్రీ దుర్గా సప్తశ్లోకిని పారాయణం చేయడం ఎంతో శుభప్రదం. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటున్నాయి. బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన సమాచారం సేకరిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చిన్ననాటి మిత్రుల శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వాహన భూ సంబంధిత క్రయ విక్రయ లాభాలు కలిగిస్తాయి. దూర ప్రాంత బంధువుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. శుభకార్యాల్లో కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పాల్గొంటారు. వృత్తి వ్యాపారాల అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగస్తులు ఉన్నత అవకాశాలు పొందుతారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం ప్రారంభమున స్వల్ప ఇబ్బందులు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. అనుకూలమైన శుభఫలితాల కొరకు సూర్యుని ప్రతిరోజు నమస్కరించుకోండి. సూర్యునికి సంబంధించిన ఆదిత్య హృదయము, సూర్యాష్టకం పఠించండి. ఆదివారం నాడు తప్పకుండా మాంసము అలాంటివి తినకుండా సూర్యునికి నిష్టగా ఆదిత్య హృదయం చేయడం వలన ఆరోగ్యము, ఐశ్వర్యము సిద్ధిస్తాయి. ఓం తత్సత్. శుభం భూయాత్.